హాయ్ గైస్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు 60,000 బడ్జెట్లో ఒక మంచి 4K కెమెరా వెతుకుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. 60,000 బడ్జెట్లో ఏ కెమెరా వస్తుంది అని మీరు డౌట్ పడవచ్చు. 60,000 బడ్జెట్లో మనకి సోనీకి సంబంధించి ZV-E10 కెమెరా అయితే రెడీగా ఉంది. ఇది వచ్చేసరికి వ్లాగింగ్ కెమెరా అనమాట. ఇది వ్లాగింగ్ ఒకటే కాదు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఇంకా చిన్న ఏదైనా డాక్యుమెంటరీ షూట్స్. సో దీంట్లో ఫీచర్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సెన్సార్. దాంట్లో అయితే క్రాప్ సెన్సార్ అయితే వాడారు అనమాట. ఆ సెన్సార్ వచ్చేసరికి ఎక్స్మోఆర్ CMOS సెన్సార్ అయితే వాడారు, APS-C సెన్సార్ అదే. ఈ కెమెరాకి వచ్చేసరికి 24.2 MP సెన్సార్ అయితే వాడారు. సేమ్ FX30 ఇంకా 6700 ఈ రెండు కెమెరాలు వాడిన సెన్సార్ అయితే మనకి ఈ కెమెరాలో వాడడం జరిగింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వీడియో ఫార్మేట్ వచ్చేసరికి మనకి 4K 30 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆటో ఫోకస్లో మీరు సిగ్మా లెన్స్ కానీ, సోనీకి సంబంధించిన G మాస్టర్ లెన్స్, GOSS లెన్స్, ఈ లెన్సులు వాడినట్టయితే ఫోకస్ ప్రాబ్లం అయితే ఎక్కడ రాదు. సూపర్గా ఉంటుంది. క్వాలిటీ అయితే మెయిన్ ఫీచర్ ఏంటంటే హ్యూమన్ ఐ ట్రాకింగ్. అదైతే ట్రాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీరు ఒక క్లిక్ చేసిన వెంటనే అది ట్రాక్ అవుద్ది. మీరు ఒక సబ్జెక్టు ఎక్కడైనా దూరంగా వెళ్ళాడు, దగ్గరకు వచ్చాడు, ఫోకస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. 60,000 బడ్జెట్లో ఒక ఫ్లిప్ స్క్రీను, టచ్ స్క్రీను ఇవ్వడం అయితే చాలా గొప్ప విషయం. మీరు వేరే వాళ్ళ సహాయం లేకుండా కెమెరాని ఒక ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకొని మీ డైరెక్షన్ ఫ్లిప్ చేసుకొని స్క్రీన్ అయితే మీరు దాంట్లో చూసుకుంటూ కెమెరా లెన్స్ చూసుకుంటూ మీరు అయితే వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాటరీ వచ్చేసరికి 125 మినిట్స్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫుల్ ఛార్జ్ పెడితే ఒక్కసారి. సో ఈ బ్యాటరీ మనకి FX30లో, FX3లో, M4లో, M5లో ఈ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. చాలా లార్జ్ బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీలో తీసుకుంటే 125 మినిట్స్ అయితే నాన్ స్టాప్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ZV-E10 కెమెరా అయితే సూపర్గా ఉంటుంది. వ్లాగింగ్కి, స్ట్రీమింగ్కి, ఇంకా కంటెంట్ క్రియేషన్కి అయితే సూపర్ కెమెరా అయితే. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.